ఈ విషయం మీకు తెలుసా అంటే కొంతమంది తెలుసు అనొచ్చు, కొంతమంది తెలియదు అనొచ్చు. సరే, ఏదేమైనా జనరల్ నాలెడ్జ్ అంశం కాబట్టి ఇది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ముఖ్యంగా మనకి మధ్యాహ్న భోజనం అంటే మనందరికీ తెలుసు. మన భారతదేశంలో అయితే ప్రభుత్వ పాఠశాలల్లో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా మధ్యాహ్న భోజనం అందిస్తూ ఉంటారు పిల్లలకి, స్కూల్ పిల్లలకి. అదేవిధంగా ఇతర దేశాల్లో కూడా జరుగుతూ ఉంటుంది మధ్యాహ్న భోజనం అనేది. ఈ మధ్యాహ్న భోజనంలో 2022 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 41.8 కోట్ల మంది చిన్నారులు మధ్యాహ్న భోజనాన్ని అందుకుంటే అది 2024 సంవత్సరానికి 46.6 కోట్లకు చేరింది. దీంట్లో మనకి దక్షిణాసియాలోనే 13.8 కోట్ల మంది చిన్నారులు ఈ మధ్యాహ్న భోజనాన్ని అందుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇందులో టాప్ 7 దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా భారత్లో వచ్చి 11.8 కోట్ల మంది ఈ మధ్యాహ్న భోజనాన్ని అందుకున్నారు చిన్నారులు. అదేవిధంగా చైనాలో అయితే 3.46 కోట్ల మంది. అదేవిధంగా అమెరికా చూసుకుంటే 3 కోట్ల మంది. వీళ్ళంతా మధ్యాహ్న భోజనం అందుకున్న చిన్నారుల లెక్కలు. అదేవిధంగా రష్యా 1.8 కోట్ల మంది, ఈజిప్ట్ వచ్చేసరికి 1.37 కోట్ల మంది, అదేవిధంగా పాకిస్తాన్ వచ్చేసరికి 1 కోటి మంది, నైజీరియా వచ్చేసరికి 1 కోటి మంది. అంటే ఈ మధ్యాహ్న భోజనం అందుకునే చిన్నారుల్లో టాప్ 7 దేశాలు ఇప్పుడు నేను మీకు చెప్పింది. ఈ రిపోర్ట్ అంతా కూడా ఐక్యరాజ్య సమితి స్టేట్ ఆఫ్ స్కూల్ ఫీడింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అన్నమాట ఇది. మీ అందరికి కూడా ఉపయోగపడుతుందని నేను చెప్పి నేను ఈ అంశాన్ని మీకు షేర్ చేసుకుంటున్నా.